చివరి కోరిక. ఒకరోజు ఉదయం నిద్రలేవగానే రాజా విజయేంద్రవర్మ గవాక్షంలోకి అంటే బాల్కనీలోకి వచ్చి నిలబడగానే దారిన పోతున్న ఒక పండ్ల బండివాడు రాజుకు నమస్కారం చేశాడు. అతన్ని రాజు చూశాడు. రాజు స్నానం ముగించుకుని రాగానే తన బావమరిదికి ప్రమాదం జరిగిందన్న వార్త విని అతన్ని చూడ్డానికి వెళ్లాడు. తిరిగి వస్తున్న సమయంలో తన రాజభవనంపై మెట్లపై నుండి జారిపడి కాలికి దెబ్బ తగిలించుకున్నాడు. విజయేంద్రవర్మ కాలికి పట్టీ కట్టించుకుని దర్బారుకు హాజరయ్యాడు. సాయంకాలమైంది. రాజుగారు విశ్రాంతి మందిరంలో కూర్చుని, ఈరోజు దుర్దినం, ఎన్నడూ లేనిది ఈరోజు నాకెందుకిలా జరిగింది అని ఆలోచిస్తుండగా అతనికి పళ్లబండివాడు గుర్తుకు వచ్చాడు. నాకిప్పుడు తెలిసింది. పొద్దున్నే అపవిత్రుడైన ఆ పళ్లబండివాడిని చూశాను అని అనుకున్నాడు. మరుసటి రోజు దర్బారుకు హాజరైన రాజు ఆ పళ్లబండివాడిని పిలిపించి ఉరితీయండి అని ఆజ్ఞాపించాడు. ఈ సంగతి తెలిసిన పళ్లబండి వాడు భోరున విలపించసాగాడు. ఇది చూసిన మంత్రి దినకరుడు, నువ్వేమీ విచారించకు అంటూ అతను ఏం చేయాలో చెప్పాడు. ఉరికంబం ఎక్కబోతున్న పళ్లబండివాడిని చివరి కోరిక ఏమిటని అడిగాడు ఒక అధికారి. ఆ ఉదయం రాజుగారు నా ముఖం చూసినందుకు రోజంతా కష్టాలు పడ్డానని అన్నారు. మరి నేను కూడా అదే రోజు ఉదయం ఆయన ముఖం చూశాను. ఇలా ఉరికంబం ఎక్కబోతున్నాను. నా తరపున ప్రజలందరికీ రాజుగారి ముఖం ఉదయం పూట ఎవరూ చూడవద్దని చెప్పండి అన్నాడు. రాజు తన తప్పును తెలుసుకుని పళ్లబండి వాడి ఉరిశిక్షను రద్దు చేయడమే కాకుండా తన తప్పును తెలియజెప్పినందుకు అతడిని అభినందించి 1000 వరహాలు బహుకరించాడు. కథ నీతి: తప్పు తెలుసుకున్నప్పుడు దాన్ని అంగీకరించడం, సరిచేసుకోవడం గొప్పతనం.